శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. శిష్యుని లక్షణములు ఏ విధంగా ఉండాలో పరిపూర్ణ తత్వమును పొందడానికి ఆ శిష్యుని యొక్క లక్షణములను తెలియజేయుచున్నారు. 4 శుశ్రూషణములు తొలుతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో గోడా ఇది మరువకన్నా నీతో గోడా కీలు తెలియన్ని చదువు చాలా చదివెందుకు కీలు తెలియన్ని చదువు చాలా చదివెందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసితివేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువకన్నా. ఓ శిష్యుడా, 4 శుశ్రూషలు అనగా ఏమిటి అంటే, 1 ఆత్మ శుశ్రూష, 2వది స్థాన శుశ్రూష, 3వది అంగ శుశ్రూష, 4వది భావ శుశ్రూష. లోకములో ఈ 4 శుశ్రూషలు ప్రసిద్ధికెక్కినవి. అయితే వాస్తవమైన అచల పరిపూర్ణము యొక్క శుశ్రూషలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ ముందు ఈ లోక విదితానికి సంబంధించిన శుశ్రూషలను తెలిపెద వినము. తన ఆత్మ పవిత్రతకు, ఆత్మ శుశ్రూష అంటే తన ఆత్మ పవిత్రతకు అనుగుణమైన నడక ఏదియో అది ఏ ఆత్మ శుశ్రూష కానీ, తమ గురువుగారి ఆత్మను సంతుష్టపరిచి ఆనందింపజేయుటము ఆత్మ శుశ్రూష అని అనెదరు. ధనకనక వస్తు వాహనాదులసే సద్గురువు ఎన్నడూ సంప్రీతుడు కాడు. అట్లు సంప్రీతుడగుట కుక్క లక్షణము. కొంచెం బెల్లం ముక్క పెట్టినసో తోక ఆడించి ఆ కుక్క వెంటబడును. అట్టి నీచ లక్షణము గురువునకు ఉండజాలదు. కేవలము శిష్యుని ప్రవర్తనచే సంతుష్టుడైనప్పుడే గురువు ఆనందము కలుగును. ఈ లోక విదితముగా మనము చూసినట్లయితే ఏదైనా ధనకనక వస్తు వాహనాదులచే సద్గురువు ఎన్నడూ సంప్రీతుడు కాడు. అట్లు సంప్రీతుడగుట కుక్క లక్షణము అని ఇక్కడ తెలియజేయుచున్నారు. కుక్క యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది? కొంచెం బెల్లం మొక్క పెట్టిన సో తోక ఆడించి ఆ కుక్క వెంటబడి వచ్చును. అటువంటి నీచ లక్షణము సద్గురువునకు ఎప్పుడూ కూడా ఉండజాలదు. కేవలము ఇక్కడ ఆత్మ శుశ్రూష అంటే గురువుని, సద్గురువుని మెప్పించటము అంటే శిష్యుడి యొక్క ప్రవర్తనచే తను నడిచే నడవడిక ఏ నడవడికైతే నడుస్తూ ఉంటాడో శిష్యుడు, అటువంటి శిష్యుడు
చూసి ఆ గురువు సంతుష్టుడైనప్పుడే వాస్తవమైన గురువునకు ఆనందం కలుగును. అది ఇక్కడ ఆత్మ శుశ్రూష అంటే కేవలము ధనకనక వస్తువాహనాదులచే సద్గురువుని మెప్పించుట కాదు. రెండవది స్థాన శుశ్రూషణ. గురువు నివసించడే గృహారామములను రక్షించుట, పరిశుద్ధముగా నుంచుట, అలంకరించుట మాత్రమే ఇక్కడ స్థాన శుశ్రూష అని పలువురు అభిప్రాయపడుదురు. చాలా శోచనీయము. తాను ప్రబోధించు బ్రహ్మ విద్యకెట్టి ప్రతిఫలము ఆశించినను అతడు సద్గురువు ఎన్నంటికి కానేరడు. ఇక్కడ లోక విదితము ఏ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాము అంటే, గురువు నివసించడే గృహరామములను రక్షించి పరిశుద్ధముగా నుంచుట, అలంకరించుట మాత్రమే స్థాన శుశ్రూష అని పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ అది వాస్తవము కాదు, చాలా శోచనీయముగా ఉన్నది. తాను ప్రబోధించు బ్రహ్మ విద్యకెట్టి ప్రతిఫలము ఆశించినను అతడు సద్గురువు కానేరడు. ఏదైనను సరే సద్గురువు యొక్క ప్రబోధము ఏ విధంగా ఉంటుంది అంటే, ఎటువంటి ప్రతిఫలము అనేది ఆశించకుండా ఉండే యొక్క విద్య ఏదైతే ఉన్నదో అటువంటిదే వాస్తవమైన సద్గురువు యొక్క లక్షణము. అది కాకుండా ఇక్కడ నివసించడే గృహరామములను రక్షించుట, పరిశుద్ధముగా నుంచుట, అలంకరించుట మాత్రమే స్థాన శుశ్రూష అని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇక్కడ దీంట్లో ఇంకొక రహస్యము కూడా ఉన్నది. ఏ విధంగాను అంటే, ఇక్కడ శిష్యుడి యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అంటే, లోక వ్యవహారమునందు తను తలమునకలయ్యి అహంకారముతోటి ఈ కనపడే ప్రపంచమే నిజము, ఈ కనపడే ప్రపంచమే శాశ్వతము, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని చూసి అనేక రకాలుగా గుర్తించే ఈ శరీరం ఏదైతే ఉన్నదో, ఈ శరీరం కన్నా గొప్పది, ఈ శరీరం కన్నా శాశ్వతమైనది రెండవది లేదు అని ఇటువంటి అహంకారముతోటి కూడుకొని ఉన్న ఏ ప్రథమ దశలో ఉన్న శిష్యుడెవరైతే ఉంటాడో అటువంటి శిష్యుడికి ఏ విధంగా ఇటువంటి శుశ్రూషలు ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు ఏదన్నా కానీ అక్కడ గురువు నివసించడే గృహాలో ఏవైతే ఉండయో అక్కడ శుభ్రపరచాలి. అక్కడ ఏదైనా సరే చెత్తా చెదారము ఉంటే శుభ్రంగా ఊడ్చి శుభ్రపరచాలి అంటే తన అహంకారము అనే అభిమానము రెండూ కూడా అడ్డుపడతాయి అన్నమాట. ఏ విధంగా అడ్డుపడతాయి అంటే, నేనేంటిది, ఇక్కడ ఈ ఇల్లు ఊడ్చేదేంటిది, లేకపోతే ఇక్కడ శుభ్రం చేసేదేంటిది, నాకెంతో ధనమున్నది, నాకెంతో పేరు ప్రఖ్యాతలు, బలము, ఆస్తి సంపదలు ఉన్నాయి అని తనకుండ ఏ గర్వం అయితే ఉన్నదో ఈ ప్రపంచానికి సంబంధించిన ఎక్కువగా తలంచెడి ఆస్తులు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ వీటినన్నింటినీ చూసుకొని తను అహంతోటి నిండి నివిడీకృతమై ఉన్న మనస్సు అక్కడ తల వంచేదానికి ఇష్టపడదన్నమాట. అటువంటి ఇష్టపడని అహంకారపూరితమైన మనస్సుకి ఇటువంటి కార్యక్రమాలు అనేది తప్పనిసరిగా అవసరం. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే, గురువు అది కావాలి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయించడు, కావాలి అని అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోడు. అట్లా అనుకునే గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది తప్పనిసరిగా ఏ విధంగా ఉంటుంది అంటే, వాస్తవానికి అది చాలా దూరంగా ఉంటుందన్నమాట. ఎందుకు చాలా దూరంగా ఉంటుందంటే, ఏదైనా సరే తను కోరుకునేది అంటూ ఇంకోటి, తనకంటే భిన్నంగా ఇంకోటి అంటూ ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు.
ఇక తను కోరేది ఒకటి ఉండనప్పుడు ఇంకా ఎవరో ఏదో చెయ్యాలి నాకు అనుకునే భావన అనేది ఏ విధంగా ఉంటుంది? అందువల్ల అది కూడా ఉండదు. వాస్తవమైన సద్గురువు యొక్క భావన ఎటువంటి విధానంగా ఉంటుంది అంటే దేన్ని కూడా ఆశించేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే తనకంటే భిన్నంగా ఇంకొకటి లేనప్పుడు ఇంకా దేన్ని ఆశించాలి? దేన్ని ఆశించి అది దాన్ని పొందాలి? ఏది చూసినా తన స్వరూపమే, తన రూపకంగానే అక్కడ పరిపూర్ణ స్థితి అని మిగిలి ఉన్నప్పుడు, పరిపూర్ణ స్థితిగానే పరిపూర్ణ రూపకంగానే మిగిలి ఉన్నప్పుడు ఇంకా తనకంటే వేరే ఇంకా వస్తువు ఏదో ఉన్నది అనుకునేదంతా కూడా అక్కడ వాస్తవమైన పరిపూర్ణతత్వం పొందిన యొక్క విధానం కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది. ఇక మూడవది భావ శుశ్రూష. గురువుగారికి సేవ చేయటం యందు జాగ్రత్త వహించి వారి నోటితో చెప్పవలసిన అగత్యము లేకుండగానే వారి భావములను గ్రహించి తన అనుగుణ్యముగా వారు ఎప్పుడెప్పుడు ఏమి కావలేనో వారిని సమకూర్చుచుండుట భావ శుశ్రూష అని కొందరు స్వార్థపరులు అర్థము చెప్పుచున్నారు. అది సరికాదు. ఈ 4 శుశ్రూషల గురించి స్వార్థపరులు చెప్పిన అర్థము సరికాదు. మరి ఏది ఇక్కడ సరి అంటే గురువు వెంట తిరిగి గుణహీనతను బాసి విమల బోధ నిరిగి విములుడగుచో మనస్సు నిలుపుకొనుటే ఘనమగు శుశ్రూష మరుగులన్నీ తెలిసి మరుగు శిష్య. సద్గురువుతో కూడి ఉండి శరీరము లేనిది జ్ఞానకర్మాలు లేక తనకు తానే స్వతసిద్ధమై ఉన్న గురుస్వరూపముకు బట్టబయలను గురుసూచన కాగానే మూలము లేని గుర్తెరిగ శరీరము మటుమాయమైపోవును. ఉన్నది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. మూలము లేని గుర్తెరిగ శరీరము ఏమీయూ లేదని నిద్ర వచ్చినదాకా మరణము వచ్చినదాకా మరువక అభ్యాసము చేసిన వారే ఈ వాస్తవమైన గురు శుశ్రూష చేయువారు. ఇక్కడ గురు శుశ్రూష అంటే ఏమిటో మనకి ఇక్కడ చాలా క్షుణ్ణంగా తెలియజేశారన్నమాట. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీయూ లేదని నిద్ర వచ్చినదాకా మరణము వచ్చినదాకా మరువక అభ్యాసము చేసిన వారే వాస్తవమైన గురు శుశ్రూష చేయువారు. వారే పుట్టని చావని వారు. ఈ గురు రహస్యములన్నీ తెలుసుకొని నీవు ఎల్లప్పుడూ ఈ పద్ధతి మరువకుండా ఉండవలేను. ఇక్కడ శుశ్రూషలు అంటే మనకి ఇక్కడ మొదట మనకి లోక విదితానికి లోకానికి సంబంధించిన శుశ్రూషలు, మన లోకములో జరిగే యొక్క కొన్ని శుశ్రూషలు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అయితే వాస్తవమైన అచల పరిపూర్ణము యొక్క మార్గములో తెలియజేసిన శుశ్రూష ఏమిటి అంటే ఎవరైతే ఈ మూలము లేకనే అంటే స్వతసిద్ధమై ఉన్న ఏ అచల పరిపూర్ణమైతే ఉన్నదో ఈ మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని నిదుర వచ్చిన దాకా మరణము వచ్చిన దాకా మరవక అభ్యాసము చేయుటే ఇక్కడ వాస్తవమైన గురు శుశ్రూష. అంటే గురువు యొక్క స్వరూపము ఎటువంటిది అంటే సహజ సిద్ధముగా నిండి నిబిడీకృతమై ఉన్న యొక్క స్వరూపము. ఆ నిండి నిబిడీకృతమై ఉన్న సహజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం అటువంటి సహజ సిద్ధంగా మారిపోవాలి అంటే దానికంటే భిన్నంగా ఇంకొకటి ఉన్నదని మనలో కదిలే ఏ భావన అయితే ఉన్నదో ఆ భావన వేరు చేసి వేరుగా చూసి అనేక రకములుగా అనేక చిత్ర విచిత్రములుగా తోపింపజేసే ఏ
ఎరుక లక్షణము ఏ జ్ఞాన లక్షణమైతే ఉన్నదో ఆ జ్ఞానమే నిజము అనుకొని మనం ఈ ప్రపంచములో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము. అయితే అటువంటిది ఏ జ్ఞానంతో కూడుకొని అనేకత్వాన్ని సృష్టించేది లేదు అని దృఢపడినదాకా ఇక వాస్తవకంగా దానికి ఆధారమైన సహజ సిద్ధముగా ఏ అచలతత్వము అయితే ఉన్నదో పరిపూర్ణతత్వము అది ఎప్పుడూ ఉన్నది అని నిదుర వచ్చినదాకా, అంటే ఇక ఈ రెండవది లేదు అనే తలంపు ఉన్నది అనే తలంపు లేకుండా పోయినదాకా, మరణము వచ్చినదాకా. ఇక్కడ మరణము అంటే శరీరము మరణము అంటాం మనం. ఇక్కడ శరీరము కాదు ఇక్కడ మరణం వచ్చేది, మరణించేది. వాస్తవమైన ఏ జ్ఞాన స్వరూపమైన ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుకనేది మరణించటము అంటే సంపూర్ణంగా లేదు అంటం కాదు, లేదు అనేదానికన్నా లేకుండా పోవటం అనేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ వాస్తవమైన మరణము అంటే. అటువంటి మరణము వచ్చిందాకా ఎవరైతే వదలకుండా, దానిని సంపూర్తిగా వదలకుండా నిరంతరము అటు మరణం వచ్చినదాకా, అంటే ఎరుకనేది లేకుండా పోయినదాకా, ఈ సహజ సిద్ధంగా ఉండ స్వరూపంగా మారిపోయిందాకా ఏ సాధకుడైతే వదలకుండా ఉంటాడో అటువంటి వాడే ఇక్కడ వాస్తవమైన గురు శుశ్రూష చేసినవాడు. లేకపోతే ఏ అయినా సరే ఇప్పుడు గురుస్థానానికి సంబంధించిన అక్కడ అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని ఇక్కడ 4 విధాల శుశ్రూషలు మనకు తెలియజేశారు. ఇక్కడ ఈ శుశ్రూషలు మొత్తం మొదటి దశలో ఇవన్నీ కూడా తన అహంకారాన్ని తగ్గించేదానికి ఉపకరణంగా ఉపయోగపడతాయి. కానీ అసలు వాస్తవమైన శుశ్రూష అంటే ఏమిటి అంటే లేనిది లేకుండా పోవటమే ఇక్కడ మరణము అంటే. లేనిది లేకుండా పోయినందాకా ఎప్పుడైతే వదలకుండా ఉంటాడో అదే వాస్తవమైన శుశ్రూష. ఇక లేనిది లేకుండా పోతే ఉండది, సహజ సిద్ధముగానే ఉండదు. సహజ సిద్ధముగా ఉండ స్వరూపము సహజంగానే తను తయారవ్వటం జరుగుద్దన్నమాట. అటువంటి స్థితి తయారైనప్పుడే ఈ జనన మరణములు అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతాడు. అటువంటి వాడే ఈ వాస్తవమైన పుట్టని సావని వారు. ఈ గురు రహస్యములన్నీ తెలుసుకొని నీవు ఎల్లప్పుడూ ఈ పద్ధతి మరువకుండా ఉండవలేను. గురుమర్మము తెలుసుకొనక నీవు ఎన్ని శాస్త్రములు చదివినా ఏమీ తెలియబడదు. అవి శాస్త్రములను విచారించుట మాని నీవు గురుసూచన ద్వారా పట్టబయలు యునికి నెరింగినచో మూలమలేని గుర్తెరిగ ఎరుక మటుమాయమైపోవును. నాయనా శిష్య, ఏదైతే ఉన్నదో వాస్తవమైన ఈ సత్శిష్యుడు ఈ వాస్తవమైన గుణలక్షణములు, శిష్యుని యొక్క లక్షణములు, పరిపూర్ణతత్వాన్ని పొందే లక్షణములు కలిగిన శిష్యుడు ఏ విధంగా ఉంటాడు అంటే ఏదైనా సరే శాస్త్రముల ద్వారా చదివి ఆ శాస్త్రములో ఉండదేదో ఉన్నదని నువ్వు తెలుసుకొనక గురువు ద్వారా, గురు సూచన ద్వారా పట్టబయలు ఎనుకిని నెరింగి ఈ మూలములేని గుర్తెరిగే యొక్క శరీరం ఎరుక ఎటు కూడా లేదని నిర్ణయం ఎప్పుడైతే నీకు అవుద్దో అప్పుడే వాస్తవమైన జనన మరణములో నుంచి నీవు తప్పించుకోవటం జరుగుద్ది. ఓం తత్సత్.